బంగ్లాదేశ్లో చెలరేగిన హింసతో భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగే ఛాన్స్ ఉంది. భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంటోంది. బంగ్లా భారత్ సరిహద్దుల్లో రాకపోకలను ఇండియన్ ఆర్మీ నిలిపివేసింది. బోర్డర్లో ఆర్మీ యూనిట్లను భారత ప్రభుత్వం మరింతగా అలర్ట్ చేసింది. బీఎస్ఎఫ్ సిబ్బంది సెలవులను రద్దు చేశారు. బోర్డర్లోకి వెళ్లాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సరిహద్దుల్లో అదనపు బలగాలతో పహారా కాస్తోంది. చొరబాట్లు జరగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేసింది. బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. అవామీ లీగ్ ప్రభుత్వం గద్దె దిగినా కూడా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. అల్లర్మూకల స్వైర విహారంతో కేవలం 72 గంటల వ్యవధిలోనే 232 మంది చనిపోయారు. కోటాకు వ్యతిరేకంగా 20 రోజుల పాటు జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 560 మంది మృతి చెందారు. మరోవైపు ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిన వెంటనే మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ చేరుకుంటారని ఆమె కుమారుడు చెప్పారు. ఒక్క బుధవారం రోజే 21 మంది మృత్యువాత పడ్డారు. కషింపూర్ జైలు నుంచి 209 మంది ఖైదీలు పారిపోయారు. వారిని ఆపేందుకు జరిపిన కాల్పుల్లో 3 మిలిటెంట్లు సహా 6 చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 వారాల పాటు జరిగిన విద్యార్థుల ఆందోళన తర్వాత హసీనా రాజీనామా చేసి హింసాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బంగ్లాదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పిలుపునిచ్చింది. అల్లర్ల సందర్భంగా బంగ్లాదేశ్లోని పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో పోలీసులు ఠాణాలను వదిలి వెళ్లారు. వారంతా 24 గంటల్లో విధుల్లో చేరాలని ఇన్స్పెక్టర్ జనరల్ గా నియమితులైన మహమ్మద్ మైనుల్ ఇస్లాం ఆదేశాలు జారీ చేశారు.